ఇచ్చేవాడు. అవసరమైతే మనం వెళ్ళి సంతకం పెట్టాలని సచివాలయానికి రమ్మనేవాడు. పక్కనే సచివాలయం, ఎంత దూరం లేదు, 1 కిలోమీటర్ దూరం కూడా ఉండేది కాదు, పక్కనే ఉండేది. వెళ్లే వాళ్ళం, పని అయిపోయేది. ఇవాళ రోజున ఏం జరుగుతోంది, ఆ వ్యవస్థని చిన్నాభిన్నం చేసేసాం, వాలంటీర్లను తీసేసాం, సచివాలయం తీసేసాం. ప్యూర్లీ కరప్షన్. ఇప్పుడు ఏ సర్టిఫికేట్ కావాలన్నా రెవెన్యూ దగ్గరికి పోవాలా, మున్సిపాలిటీ దగ్గరికి పోవాలా, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికైనా పోవాలి, ఇవన్నీ పోవాల్సి. ఈ పోయేటప్పుడు ఏమవుతున్నది, అక్కడ డబ్బులు లేదే పని జరగట్లా. ప్లస్ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు. లైక్ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే నీకు ఏదో సమస్య వచ్చిందని వెళ్తే అవతలోడు కనుక అధికార పక్షానికి సంబంధించినోడైతే నిన్ను దొక్కేయమని చెప్తున్నారు. పోలీస్ ఆ ఎమ్మెల్యే చెప్పినట్టు నడుచుకుంటున్నాడు, కేసులు ఆ విధంగా కడుతున్నారు. అప్పుడు ఇంకా జెన్యూన్ ఎట్లుంటది? ఇది సఫరర్స్ ఎవరు? అమ్మాయి శ్రీకాళహస్తిలో ఎవరు విక్టిమ్? అమ్మాయి కంప్లైంట్ చేసినప్పుడే పరిష్కరిస్తే అమ్మాయి మర్డర్ల కేసులో ఇరుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందా? అలాంటివి ఎన్ని జరిగినాయి? మచిలీపట్నంలో ఎక్కడో తెలుగుదేశం జనసేన అతను కొట్టారు కూడా కదా, 4-5 చోట్ల జనసేన వాళ్ళు చితక్ కొట్టారు, కొడితే కూడా దిక్కులేదు. ఇదేమైపోతుంది క్రమంగా? మా పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్న ఉద్దేశంతో కూటమికి మద్దతు ఇచ్చింది కాపు సామాజిక వర్గం అంతా, ప్లస్ జన సైనికులు అంతా. ఇవాళ రోజున వాళ్లే చులకన భావం. వైసీపీలో ఉన్నప్పుడు విమర్శలు ఎదుర్కొంటారు, ఇక్కడ అవమానాలు ఎదుర్కొంటారు. విమర్శకు ప్రాబ్లం లేదు, నువ్వు ప్రతి విమర్శ చేస్తావు, కానీ అవమానానికి అంత ఉండదు. పొలిటికల్ గవర్నెన్స్ అనే పదానికి ఎమ్మెల్యేలు అర్థం మార్చేశారా నిన్న పవన్ కళ్యాణ్?